అనంతపురం జిల్లా పామిడి మండలంలో జరిగిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. వైఎస్ జగన్ ప్రవేశపెట్టనున్న నవరత్న పథకాలను వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇంటింటికి ప్రచారం చేస్తూ వాటిని వివరించారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే వైఎస్ జగన్ సీఎం అవ్వాలన్నారు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతామన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఆండూరివారి అగ్రహారంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంత నూతలపాడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ సుధాకర్ బాబు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ నవరత్నాల పథకాలను వివరించారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే రాష్ట్రంలో రాజన్న రాజ్యం వస్తుందని ఈ సందర్భంగా సుధాకర్ బాబు చెప్పారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే నవరత్న పథకాల అమలు ద్వారా అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కైలే అనిల్ కుమార్ చెప్పారు. పామరు మండలం కొత్తపేద మద్దాలి కొండాయిపాలెంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి నవరత్నాల పథకాలను వివరించారు. జనాల సొమ్ముతో జలసాలు చేసుకునే టీడీపీ నేతలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. 4.5 ఏళ్లుగా చంద్రబాబు చేసిన మోసాలకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి. మైదుకూరు మండలం నక్కలవారిపల్లె గంజికుంట తండాలో ఆయన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే పేద విద్యార్థులకు మేలు జరుగుతుందని, జననేతను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘురామిరెడ్డి గట్టిగా చెప్పారు. నవరత్నాలకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు ప్రభుత్వానికి వణుకు పుడుతోందని అనంతపురం జిల్లా తాడిపత్రి వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్పారు. నవరత్నాలను కాపీ కొట్టడానికి ఈ భయమే కారణమన్నారు. తాడిపత్రి పట్టణంలోని సుంకాలమ్మపాలెంలో వైఎస్ఆర్సీపీ స్థానిక ఇన్ఛార్జ్ కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ నవరత్నాలతో ప్రజలకు కలిగే మేలును ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు రమేష్ రెడ్డి, పైలా నరసింహయ్యతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చిన్నవంగళి గ్రామంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో గంగుల బిజేంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాలనను ఎండగట్టారు. వైఎస్ జగన్తోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతాయని స్పష్టం చేశారు. నవరత్నాల పథకాల అమలుతో ఏపీలో రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి వల్లే ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీని వీడుతున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని రాయల్ నగరంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకట్రామిరెడ్డి చంద్రబాబు విధానాలను ఎండగట్టారు. చంద్రబాబు మోసపూరిత విధానాలు తీవ్ర స్థాయికి చేరాయని, వాటిని సొంత పార్టీ నేతలే భరించలేక టీడీపీ నుండి బయటకొస్తున్నారన్నారు. 4.5 ఏళ్లుగా సంక్షేమ పథకాలను అటకెక్కించిన చంద్రబాబు ఎన్నికల దగ్గర పడుతున్నప్పుడు వాటిని దుమ్ము దులపడం దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమన్నారు.